ముగ్గు చాలా చక్కగా వేస్తున్నారు. చెయ్యి ఎంత బాగా తిరుగుతుందో. అలవాటైపోయింది కదండి. కళ్ళు మూసుకునైనా ముగ్గులు పెట్టేయగలను. ఎక్స్క్యూజ్ మీ, కాబోయే మా ఆయన ఫోన్ చేస్తున్నారు, మాట్లాడేసి వస్తాను. హలో హలో, యాండో ఇక్కడే పందిర్ రాట్కి పూజ చేస్తున్నారు. అవునా? ఇక్కడ కూడా సేమ్. పందిరి రాటేస్తే పనులు మొదలైపోయినట్టే. కానీ ఈ పనులన్నీ పెళ్లిపేటలకు ముందే ఆగిపోవాలని నేను ప్లాన్ చేసుండా. ఏ గోవింద్, ఏం చెబుతున్నావు? చూడు, ముందైతే ఎట్నో ఒకట నేను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నా. గౌతమి చెప్పిన ప్లాన్ ప్రకారం పెళ్లి పీటల దాకా వెళ్ళిన తర్వాత నీ మెళ్ళ తాళి కడదాం అనుకున్నా. కానీ మన పెళ్ళి అంటే ఒక స్వీట్ మెమరీ. దాన్ని ఇలా కేవలం తాళి కట్టే ఒక తంతులా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. పెళ్లి పద్ధతి ప్రకారం, మన ఆచారం ప్రకారం మన ఇద్దరికీ చేయాల్సిన ప్రతి కార్యక్రమం, ప్రతి తంతు అన్నీ జరిపించుకుని ఇద్దరం కలిసి సంతోషంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. అందుకని ఈ పెళ్లిపేటల మీద దాకా చేరుకోకముందే, మండపానికి చేరుకోకముందే ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నా. నువ్వు సడన్ గా ఇలాంటివన్నీ చెప్పేసి నాకు కంగారు పుట్టిస్తున్నావు. అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతుంది. ఏం చెయ్యాలనుకుంటున్నావు? ముందు అది చెప్పు. ఏం లేదు, ఈ తంతులన్నీ మొదలవుతున్నాయి కదా, ఈ మొదలైన దగ్గర నుంచి పెళ్లి ఆపడానికి రకరకాల ఐడియాలు పెట్టుకుని ఉన్నాను. ఒకటి మిస్ అయినా ఇంకోటి మిస్ అవ్వదు. ఖచ్చితంగా మండపానికి వీళ్ళ లోపల ఆగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఇంకొక గంట అరగంటలోనే పెళ్లి ఆగిపోవడానికి ఇంకో ప్లాన్ చేసుండా. అరే, జరిగేటట్టుంది. అవునా? నువ్వనుకున్నట్టే జరుగుతుందా? జరుగుతుంది అని నా 6th సెన్స్ చెప్తుంది. మామా, చెప్పాను కదా, ఈవిడ గారి గీత. ఓ, నువ్వేనా? మనిషి చూసేదానికి పెట్టంతే ఉండవు, మమ్మల్నే ఢీ కొంటావా నువ్వు? నేను చూడ్డానికి పిట్టంతే ఉంటాను, కానీ నా కూత ఘనంగానే ఉంటుంది, నా చేతులు బలంగానే ఉంటాయి. ఏయ్, మర్యాదగా నోరు మూసుకుని పడుండు. ఎక్కువ అతి చేసి ఈ పెళ్లిలో ఏదో చేసి పెళ్లి ఆపాలని ప్రయత్నించావనుకో, ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. చాలా మంది శవాలు కూడా కనపడకుండా పోయాయి.
ఛాలెంజ్ విసిరావు, కానీ ఇప్పుడు నీకు సపోర్ట్గా ఇంకో మనిషిని తీసుకొచ్చుకున్నావు. నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు ఎప్పుడైతే నన్ను బెదిరించడానికి ట్రై చేస్తున్నావో అప్పుడే అర్థమైపోయింది నువ్వు భయపడుతున్నావని. నువ్వు భయపడుతున్నావంటేనే చాలా క్లియర్గా అర్థమైపోతుంది. నువ్వు గోవింద్ని పెళ్లి చేసుకోలేవు, నువ్వు ఓడిపోతావు. నేను గోవింద్ భార్యాభర్తలవుతాం. ఇదే జరుగుతుంది. ఓకేనా? అమ్మా, పూజ ప్రారంభిద్దాం. అమ్మాయిని రమ్మని చెప్పండి. గౌతమి, రామ్మి ఇక్కడ పూజ చేయాలి కదా. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. గోవిందో, ఏందట్టా ఉండావు? నవ్వుతా ఉండు. అవును, పెళ్లి కొడుకు మేనమామేడి? అవును, ఎక్కడ మీ మామ? మాకేం తెలుసమ్మా, తెల్దాం. వీడెప్పుడూ ఉండాల్సిన సమయంలో ఉండడు. ఎక్కడ చచ్చాడో వీడు. ఒరే ఏకాంబరం, యాడున్నావురా? ఇట్టరా. ఇక్కడ నీ మేనల్లుని పెళ్లి కొడుకుని చేసి కంకణం కట్టే సమయం ఆసన్నమైంది. యాడికి పోయినావు? నువ్వొక దొంగవి, వాడు నీ కొడుకు. వాడు నా కొడుకు పెళ్లి చేసేదేంది? వాడు వస్తాడు ఇప్పుడు గట్టిగా ఆడబడేసి ఊపిరాడక సచ్చినది వస్తాడు. వాడి శవాన్ని అడ్డు పెట్టుకుని నా కొడుకు పెళ్లి ఆపేస్తాను. ఒరే గోవిందం, కంకణం కట్టాక ఊరి పొలి మేర దాటకూడదు, గుర్తుంచుకో. అట్నావా? ఎవడా ఎవడా అది? ఎవడా దొంగ తప్పేసింది? అమ్మో, ఈ సంగతి చెల్లాయి చెప్పాలి. ఈ సంగతి తర్వాత చూద్దాం. చెల్లాయ్ చెల్లాయ్. ఒరే, రక్తం పంచుకు పుట్టినోడు రక్తం కళ్ళ చూడమంటున్నావు కదరా, దుర్మార్గుడా. యా, ఆ రక్త సంబంధానికి ఇల్లు ఇస్తే ఇప్పుడు నా రక్తం కళ్ళ చూడాలి. మీరు కానీ
అయ్యయ్యో, జరగాల్సిన అపశకనమే కదా, వాడిని తిరబడేది ఎందుకు, నేనే అడ్డు దొరకా. చెలాయ్ ఏమైందన్నా? రక్తం, అమ్మ రక్తం. అయ్యయ్యో, అపశకునం. పసుపు కొడితే మొదట దేవుడికి పెట్టాలి, లేదంటే గుమ్మానికి బుయ్యాలి. ఇలా రక్తగాయాలకి పసుపు పెట్టేటట్టు అయిపోయిందే. ఇదేదో బలి కొరతా ఉంది. ఈ పెళ్లి జరగడం మంచిది కాదు. చెల్లాయ్, ఇదంతా పెద్ద కుట్రా. ఏంది? అవును చెల్లాయ్, ఇక్కడి పెళ్లి ఆపేదానికి నీ ముగ్గురు కొడుకులో కలిసి కుట్ర పనుతా ఉన్నారు. కావాలనే ఈ పందిరి రాటను ఎత్తినేసుకుని తల పగలగొట్టుకుని ఈ పెళ్లి ఆపేయాలనుకున్నారు. అది ఆపేయడానికి నేను ఎడకి పరిగెత్తుకుంటా వచ్చిన. మా నీకు తలకాయకి దెబ్బ తగిలి ఏమన్నా పిచ్చి పట్టిందా అయింది? డౌట్ ఏందిరా? కన్ఫర్మే. ఎవడైనా బుద్ధుండేవాడు వాడి తలకాయ వాడు పగల కొట్టుకుంటాడా? పెళ్ళొద్దు అనుకుంటే వద్దనుకొని పారిపోతాడు. ఎరగోయిందో, వద్దనుకుంటే పారిపోతావు, అంతే కదా? ఏంటి వాడికి లేనిపోయిన ఐడియాలు ఇస్తా ఉండవా? ఒరే, నీకు కంకణం కట్టేశారు, ఊరి పొలిమేర దాటావంటే అంతే. అమ్మా, నేను ఆడికి పారిపోతానా? మీ పాటికి మీరు ఇదంతా చేస్తున్నారు. అయినా మామేందా కట్టుకథలన్నీ అల్లి నా మీద చెప్తా ఉన్నాడు. పిచ్చెక్కిందిరా మీ మామకే? పిచ్చి నాకు కాదు, మీరేళ్ళనే మోసం చేయాలని చూస్తున్నారు. మీ ప్లాన్ అంతా నేను విన్నా. నన్ను కట్టిపడేసి మీరు ఇక్కడికి వచ్చేసినారు. ఎవడు కట్టిపడేసినాడు? ఎవడో తెలవదు. చూడు, వెనక నుంచి వచ్చి కట్టిపడేసినాడు. అనో, నీకేమైనా పిచ్చా? నిన్నెవడాడు కట్టిపడేసేది? నీకు తలకి దెబ్బ తగిలి బుర్ర పాడైపోయి ఉండదు. పిచ్చి పిచ్చిగా వాగబాక. మో తీసిపోయి కూర్చోబెట్టో. పెద్ద నస అయిపోయింది. రారా రారా ఏకాంబరం. అరే రా. కనకం, నా మాటను. అదృష్టం బాగుండబట్టి గోవింద్ తప్పించుకున్నాడు. లేకపోతే గోవింద్కి ఎంత గాయమై ఉండేది. నాటిన పందిర్రాట నెత్తిన పడింది అంటే ఎంత అరిష్టం. అసలు అంత లోతుగా నాటిన రాట పడిపోవడం ఎంత విచిత్రమో. నాకు అదే డౌట్ గా ఉండదే. ఎందుకు డౌట్ వస్తుందమ్మా? అదెవరైనా పట్టుకొని లాగి తోసేసినారా ఏంది? అదే పడిపోయింది. పడితే పడిందిరా. బాగా దిష్టి ఉన్నట్టుండదు మీ తమ్ముడికి. ఆ దిష్టి మేనవారత్తంతో పోయిందనుకో, ఇంకన్నీ మంచిగానే జరుగుతాయి. పదండి పదండి, మిగతా పనులు చూసుకుందాం. పంతులు గారు, ఈ పందిరాటను సరిచేయండి. రండి రండి. అమ్మా, వాళ్ళన్న రక్తం కార్చడం కూడా దిష్టి అని అనుకూలంగా మార్చుకుంటారా మీ అమ్మ? ఇంకా నయంరా, నీ తల పగలేదు. ఏంది నాయన మొదట ఐడియా. ఉరే ఉరే, క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసావా? అయ్యా లేదో అడుగు ఒకసారి. సుగుణ, ఇంకా పెళ్లి కూతురికి నలుగులు పెట్టేది మొదలు పెట్టేద్దాం. ఆ ఏర్పాట్లన్నీ చెప్పేశాను, చేస్తున్నారు కూడా. నిమ్మే, ఈ తతంగం అంతా చూస్తా ఉంటే మన పెళ్లి గుర్తు రావట్లేదు నీకే. ఈ శుభ సమయంలో ఆ పీడకల్ని ఎందుకు తలుచుకునేదిలే. అవునవును, నువ్వు నా కోసం ఎన్ని కలలు కనుంటే నేను నీకు వరంగా దక్కుంటాను. వరమా అది? శాపం. ఏంది దూపమ్మా? వచ్చి నీ పాసుగాల ఇప్పుడు ఎందుకు దూపమో? మనకి పెళ్ళయ్యి చాలా సంవత్సరాలు ఏంది కదా. ఓరి దేవుడా, ఈ మనిషిని చెవిటోని చేయకుండా కాస్త మోగోడిని చేస్తుండా ప్రశాంతంగా బతికేదాన్నేమో. నవ్వండి నవ్వండి, అంతా నా తలరాత. ఏంది నీ తల కొట్టుకుంటా ఉండవా? తల్లప్ప తైలం తెచ్చి రాసేది నేను. నువ్వు గమ్మని కూర్చునుండయ్యా. ఓకే కూర్చో.
అమ్మ సుగుణ, మీరందరూ పోయి గౌతమికి నలుగు చీర మార్చి రెడీ చేయండి. వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళమ్మా. సెల్వి అక్క, సెల్వి అక్క, మీరు మీ పద్ధతులు నాకు బాగా నచ్చాయి. ఇప్పుడు ఇక్కడ తతంగాలన్నీ అయిపోగానే అందరం విడిదింటికి పోవాలి. మీరందరూ పెళ్లి పనుల్లో అక్కడుండిపోతే మీ ఇంట్లో వాళ్ళు మాత్రం అక్కడుండి ఏం చేస్తారు? ఇంటిల్లు 10 అక్కడికి వచ్చేయండి. అందర్నీ తీసుకొచ్చేయండి. సరేనండి, తప్పకుండా. నిర్మలా ఆంటీ, వస్తున్నా. అమ్మా ఇట్రా. అమ్మా, ఆవిడ ఇంటిల్లి 10 రమ్మని చెప్తే పెళ్లికి అందరినీ తీసుకురావడం ఎందుకు? తీసుకొద్దామే, తప్పేంటి? అబ్బా, అందరినీ తీసుకొచ్చేది బాగోదు. చూడు, ఆవిడ పిలిచిందని మాత్రమే నేను తీసుకురావడం లేదు. మీ అక్కని మీ అప్పాని తీసుకురావాలి. ఆ కనకరత్నానికి నేను ఒక సమాధానం చెప్పాల్సి ఉంది. అది చెప్పాలి. అమ్మా, ఆవిడతో ఏంటమ్మా నీకు? ఆ రోజు గుళ్ళో ఏమన్నది ఆవిడ? ఆడపిల్లల్ని కని ఊళ్ళో అబ్బాయిలందర్నీ వల్లో వేసుకుని బాగా డబ్బున్న కుర్రాళ్ళని చూసి పెళ్లి చేసేయాలని మిమ్మల్ని ఉసుగొల్పుతున్నానంటదా? నా పెంపకాన్ని తప్పు పడుతుందా? మీ క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడుతుందా? ఆవిడకి చెప్పాలి. బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చాను నా పెద్ద కూతురికి. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 1 నెలలో పెళ్లి కూడా చేయబోతున్నాను. మా గీత కూడా ఇంకో 2 నెలల్లో సంబంధం చూసి పెళ్లి చేస్తాను. వచ్చి కళ్ళారా చూసి వెళ్ళండి. మర్యాద గౌరవం అంటే ఏంటో తెలుసుకోండి అని చెప్పాలి. అమ్మా, ఎందుకమ్మా అవన్నీ? వదిలేసే. పెళ్లి సమయంలో ఈ మాటలు ఆవిడకి చెప్పడం అవసరమా? అవసరమేనే, అవసరం. ఆవిడన్న మాట నాకింకా చెవుల్లో మోగుతూనే ఉంది. నా పెంపకాన్ని తప్పు పడుతుందా? ఆవిడంత గొప్పగా పెంచిందా ఆవిడ కొడుకుల్ని? అమ్మా ప్లీజ్. లేదే, నేను సమాధానం చెప్పి తీరాలి. మీ అక్కని అప్పాని తీసుకొస్తాను. అబ్బా, ఎందుకు ఇప్పుడు దాన్ని పెద్ద చేస్తున్నావు? నా వల్ల కాదే, మాట పడ్డం నా వల్ల కాదు. ఆవిడిచ్చిన మాటని ఆవిడికి తిరిగిచ్చేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. పెద్దవాళ్ళకి స్పర్ధలు ఎక్కువైపోతే ఇంకా పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఏం చెయ్యాలి ఇప్పుడు? నువ్వు ఆ ప్లాన్ ఈ ప్లాన్ అంటివి. పెళ్లి కొడుకు వాళ్ళ వచ్చాం, ఆహ్వానించడానికి ఎవరు రారే? అయ్యో, వచ్చేసారా? ఎవరు చెప్పరేంటి అబ్బాయి వాళ్ళు వచ్చేసారని? సెల్వి అక్క, గీత, హారతి తీసుకురండి. ఏంది గుట్ల గోపురం మమ్మల్ని చూస్తూ ఉండవు? మీరందరూ కలిసి ఏదో గూడు ప్రయాణం చేస్తా ఉండరు కదా, నాకు బాగా తెలుసు. అది కనిపెట్టకుండా వదలను. గూడు పుటానీ లేదు, గూడు బఠానీ లేదు. ఇప్పటికే తలకాయ పగిలింది. గమ్మునే ఉండు, లేదంటే ముక్కు పగిలిపోద్ది. త్వరగా రండి.
సారీ అండి. మీరు రాగానే చెప్పమని అక్కడ నేను ఒక మనిషికి చెప్పాను. లోపల పని హడావిడిలో ఉండి నేను స్వయంగా బయట ఉండలేకపోయాను. అయ్యో దాందే ఉండదునా. ముందు అల్లుడికి ఆరతిచ్చి లోపలికి తీసుకుపోండి. అట్లనే సెల్వక్క.